తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. 11వ శతాబ్దంలో చోళరాజ రాజేంద్రుడు ప్రతిష్ఠించడంతో రాజరాజేశ్వరుడని పిలువబడే ఈ శివుడు శశిభూషణుడు, భక్తజన తోషణుడు. ఈ ముక్కన్ను స్వామిని మొక్కకుండా రాజాదిరాజులు రణభేరి మ్రోగించారు. ఆ రిపుసమనుడు, శత్రుదమనుడు రాజరాజేశ్వర స్వామిగా తూర్పు గోదావరి తీరంలోని ఫ్రెంచ్ యానాం క్షేత్రంలో వెలిసిన ఆ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వపాపహరణం శివ సంకీర్తనం, సర్వపాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఓం నమః శివాయ. 18వ శతాబ్దంలో ఆర్కాట్ నవాబులు ఫ్రెంచ్ వారికి ఈ ప్రదేశాన్ని ఇనాముగా ఇవ్వడం వల్ల ఈ గ్రామం యానాం అని పిలువబడుతుంది. రాజరాజేశ్వరుడైన శంభుడు వృషభధ్వజుడు, ఈ శంకరుడు శత్రుంజయుడు, ఈ ముక్కంటి మృత్యుంజయుడు. స్త్రీశక్తికి పురుషశక్తికి ప్రకృతిలో ఉన్న సమతౌల్యతను చాటి చెప్పిన అర్ధనారీశ్వర తత్వస్వరూపుడు రాజరాజేశ్వరుడు. రాజేశ్వరి సమేతంగా వెలిసిన ఈ యానం ఆలయం భక్తులకు ఆత్మీయ దేవస్థానం. ఆ జగత్పితరులు కొలువైన కోవెలలోకి మనము అడుగిడుదాం. వటాధో నివాసం మహాట్టాట్టహాసం, మహాపాపనాశం సదా సుప్రకాశం, గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభుమీశానమీడే. చోళరాజు రాజరాజేంద్రునిచే ప్రతిష్ఠింపబడి రెడ్డిరాజులచే పునరుద్ధరింపబడిన ఈ రాజరాజేశ్వర స్వామి శివాలయం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన యానాంలోనిది. జీవనది గోదావరి తీరభూమిలో వెలసిన ఒక సుందర శైవ మందిరమిది. పచ్చని చెట్లు స్వాగతం పలికే రోడ్డు మార్గం, పక్కన పూల కమతాలు మమతల తివాచీలు పరిచినట్లు దర్శనమిచ్చే దారి. యానాం ప్రధాన రహదారిలో 2 ఏనుగులు అభిషేకిస్తున్న భారీ శివలింగ దృశ్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని ప్రవేశద్వారం త్రికలశ వరుస దొంతరలతో 3 అంతర్వులతో వర్ణ సంభరిత ఆలయ వాస్తుతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ॐ नमः शिवाय నీటి పాయను చూస్తే మిన్నేటి సిగదేవర కనిపిస్తాడు, నిప్పును చూస్తే నిటలాక్షుడు కానవస్తాడు. ఏది చూచినా బూదిపూతల దేవర సాక్షాత్కరిస్తాడు. ప్రకృతి మాత పార్వతి మనోవల్లభుడు ప్రకృతిలోని శక్తుల్ని తన అలంకార ప్రతీకలుగా నిలుపుకున్నాడు. అంగరహిత లింగరూపుడై ఆరాధింపబడుతున్న గర్భాలయ రాజరాజేశ్వర లింగాన్ని దర్శించుకుందాం రండి. रत्नैकल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च రాజరాజేశ్వరుడు చతుర్భుజాకార పానవట్టాకృత పీఠంపై చిరు స్ఫటికలింగ రూపంలో గోచరిస్తాడు. ఈ చిరు శివలింగం మీద బిల్వపత్రాన్ని ఉంచి క్షీరధారలతో అభిషేకాన్ని జరుపుతుంటారు. పెరుగుతో, నేతితో, తేనెతో, చక్కెరతో శివలింగాన్ని అభిషేకించి విభూదితో అర్చించి బిల్వపత్రార్చన చేసి 5 పడగల నాగరాజును శివలింగానికి అమర్చి కర్పూర ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేతు ప్రజననే బ్రహ్మా తిష్ఠతు పాదయోర్విష్ణుస్తిష్ఠతు హస్తయోర్హరస్తిష్ఠతు. కాశీలో ఏ విధమైనటువంటి పుణ్యం కలుగుతుందో ఇక్కడ స్వామిని అర్చన చేయటం వల్ల అటువంటి పుణ్యప్రదానికి ఏ విధమైనటువంటి ఢోకా ఉండదు అని చెప్తారు. స్వామివారికి పాడ్యమి నుంచి ఏకాదశి వరకు పెండి కొడుకు ఉత్సవాలు జరుగుతాయండి. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయండి. కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా 4 సోమవారాలు తెల్లవారుజామునే 4 గంటల నుంచి విశేషంగా అభిషేకాలు జరుగుతాయండి. రాజరాజేశ్వరి దేవి ఒక ప్రేమమయ స్వరూపిణి. జడల జంగమయ్యను బూదిపూతల పితృ వనవాసిని దిగంబర సన్యాసిని వరించిన సౌందర్యలహరి రాజరాజేశ్వరి. దృగ్గోచరం కాని దివ్యశక్తిని వ్యక్తుల్లో చూడగలిగిన వారికే నిజమైన చూపుంటుందని నిరూపించిన ప్రణవరూపుడైన పరమేశ్వరిని ప్రణయేశ్వరి రాజరాజేశ్వరి. ఆ జగజ్జనని వెలిసిన దివ్యధామం ఇక్కడి ప్రధాన ఉపాలయం. ఈ గుడిని మహిళలు అధిక సంఖ్యలో సందర్శించుకుంటారు. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. భారీ సింహవాహనాల మధ్య కొలువుదీరిన రాజరాజేశ్వరి అమ్మవారి గోపురం గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేసి సింహతోరణం క్రింద అమ్మవారిని దర్శించుకుంటారు. పద్మపీఠిక మీద శిలారూప శిల్ప శోభతో అభయహస్తంతో పుష్పమాలాలంకృతగా అమ్మవారు ఆసీనురాలై ఉంటారు. విశాల నయనాలతో నాసాభరణాలు సుశోభిస్తుండగా ఆకాశవర్ణ అంబరధారణతో అమ్మ భక్తులను కటాక్షిస్తుంటుంది. రాత్రి సమయ సమర్పిత ధూపదీప కర్పూర నీరాజన శోభతో దర్శనమిచ్చే అమ్మలకన్న అమ్మ అంటే పర్వతం జన్మనిచ్చిన తల్లి భక్తులకు కొండంత అండగా ఈ ప్రధాన ఉపాలయంలో రాజరాజేశ్వరీ దేవి అలరారుతుంటుంది.
విఘ్న వినాశకుడైన గణేశుడు అమరులందరికన్నా మిన్నగా అగ్రపూజలు అందుకుంటున్నాడు. ఆ అగజానన పద్మార్కుడు కొలువు తీరిన కోవెల ఈ ఆలయ ప్రాంగణ శోభకు మారాకును హత్తళిస్తోంది. శిఖవాహనుడు వేలాయుధుడు, హరిహరపుత్రుడైన అయ్యప్ప, నాగదేవతలు ఉపాలయాలుగా భక్త సందర్శనీయాలవుతున్నాయి. మలయవాసిని అయిన ఆ మహేశ్వరికి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా. ఆలయం లోపల గజాననుడు పద్మపీఠం మీద సింహతోరణయుతంగా వక్రతుండంతో కొలువుదీరి ఉంటాడు. శిలా విగ్రహానికి స్వర్ణ కవచం సుశోభితంగా భాసిస్తుంది. పంచవక్త్ర కోహలి నాగసర్పయుతంగా ఆ అందం ద్విగుణీకృతమవుతుంటుంది. భక్తుల కార్యాలు అరకొరగా జరగకుండగా కరివదనుడు కరుణిస్తుంటాడు. యోగ పట్టభద్రుడిగా ఆసీనుడైన హరిహరపుత్రుడు అయ్యప్ప మత సామరస్య సంకేత స్వరూపుడిగా అభయహస్తంతో దృగ్గోచరమవుతాడు. మరో చిరు ఉపాలయంలో జంట సర్పాల శిల్పశోభతో అలరారే పంచవక్త్ర కోహళి దాల్చిన శివలింగం కానవస్తుంది. స్వర్ణమయ సింహతలాట లోహవేదిక మీద శివలింగాకృతికి ముఖాకృతిని కల్పించిన యోగనిష్ఠుడైన కపర్తి లోహమయ వదనం నాగభూషణంతో సిగ చంద్రరేఖాంకితంగా దరహసిస్తూ దర్శనమిస్తుంది. పంచవక్త్ర కోహళి 5 శిరస్సుల నాగరత్నాలతో భయద సుందరంగా భాసిస్తుంది. బిల్వపత్రార్చనలో పురుషులు వాద్యాలతో, స్త్రీలు సంకీర్తనలతో సహకరించగా నటరాజుకు నిశిరాత్రి దీపారాధన భూలోకంలో శివలోక విలోకనంలా అనుభూతిని కలిగింపచేస్తుంది. గంటా నాదనీరాజనాలతో భక్తులు సంతృప్తాంతరంగులై తరిస్తుంటారు. నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం. ప్రమథగణాలు ప్రమిదలుగా మారి భూతనాథుని ఆరాధిస్తున్నట్లు శివాలయం భువికి దిగిన కైలాసంలా ప్రకాశిస్తుంది. భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం డఠక్కారినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిమ్మి దిమి దిమ్మి సంగీత. కవి సార్వభౌముడు శ్రీనాథుడు భీమఖండంలో ఈ యానాం గ్రామాన్ని
కాళేశ్వరం అనే పేరుతో వ్యవహరించారు. ఉత్తర దక్షిణంగా ప్రవహించే గోదావరి గౌతమీపాయ జీవనదిగా ప్రవహిస్తూ గంగాధరుని సేవిస్తూ ఉంటుంది. మహిళలు ఈ జలాల్లో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటుంటారు. గుడికి ఆగ్నేయ దిక్కులో ప్రేతవనం ఉండడం విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ చరాచర ప్రకృతంతా శివదేవుని ప్రళయానంతరం భస్మంగా మారిపోతుంది. భస్మాన్ని భస్మం చేసే శక్తి దేనికి ఉండదు. సృష్టిస్థితి లయలతో చివరి దశ శివ విభూతి. అందుకే విభూతిని ఇష్టపడే శివుడు తన భక్తులకు వైరాగ్యాన్ని బోధిస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ జ్ఞానబోధ చేస్తుంటాడు. శివతత్వం జీవన సత్యం. దాన్ని అర్థం చేసుకున్న భక్తుల జీవితం సత్యం శివం సుందరంగా మారితీరుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణం కాకినాడ నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకి చొల్లంగి, కోరంగి, తాళ్లరేవుల మీదుగా చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక వాహన సదుపాయాలతో గాని కాలినడకన గాని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. యానం అనే మాటకు తమిళంలో ఏనుగు అని అర్థముంది. గజాసురుని సంహరించి గజ చర్మాన్ని ధరించే భక్తవత్సలుడు, సింహవాహన అయిన భక్తుల తప్పిదాలను సహించే జగన్మాత, తనను పూజించే వారి ఆపదల్ని ఆటంకాల్ని హరించే మూషిక వాహనుడు, వైద్యనాథుడని పిలువబడే భక్త భవరోగ వైద్యుడు సిక్కివాహనుడు. వీరందరూ మనల్ని దీవించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.